మా వదినాళ్ళ పొట్ల చెట్లని కాయలు కొయ్యటానికి వచ్చా. తనకి కొంచెం బాగుండక కొయ్యలేకపోయాను, కోసి పెట్టమంది. మరీ దొడ్డంతా ఎక్కడ పడితే అక్కడే అల్లేసినాయి పొట్లకాయలు, తీగలు. ఇవి కోసా. అదిగో అక్కడ కోసాను పొట్లకాయలు. ఇంకా ఈ గుబుర్లో ఎతికి కొయ్యాలి. ఈ ములగ చెట్టు మీద ఉన్నాయి పొట్లకాయలు. మొత్తం కోసాక మీకు ఒకసారి చూపిస్తాను. ఇన్ని కాయలు కోసా. ఈ ఉడకేసి వండుకుంటే బాగానే ఉంటాయి ఈ కాయలు అయితే. పచ్చడికైనా లేకపోతే ఏపుడులాగా వేసుకున్నా. కొంచెం ముదిరినాయి ఈ కాయలు. ఇంకొక 2 కాయలు ఉన్నాయి కానీ కొయ్యలేకపోతున్నా. భలే పొట్లాలల్లే ఉన్నాయి కాయలు అయితే అక్కడ. ఈ కాయలన్నీ కోసాక మళ్ళీ మా వదిన నాకు ఒక పని అప్పచెప్పింది. ఎవరికన్నా పంచిపెట్టవా అని. సరే కదా అని బకెట్లో సర్దుకుని బయలుదేరాను. మొత్తం 4గురికి పంచిపెట్టాను ఈ కాయల్ని, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి. అక్క పొట్లకాయలు కావాలా? ఉడకేసుకునే పచ్చడికి కానీ లేదంటే పొడి ఇగురు కానీ. వదినాల చెట్టు కోసా. ఇవనా